శివరాత్రి రోజు జాతరకు వెళ్తామని చెప్పినాం కదా, ఇంకా బయలుదేరినాం. మా ఇంటి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాప్ దాకా అయితే ఆటోలో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షాద్నగర్ బస్ ఎక్కినాం. ఎక్కగానే ఇంకా అక్కడ రీచ్ అయిన తర్వాత రామేశ్వరం స్పెషల్ బస్సెస్ అయితే కనిపించినాయి. ఫుల్ బస్సెస్ వేసినా కానీ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా బస్ ఎక్కి రామేశ్వరం అయితే రీచ్ అయిపోయినాం. మేము ఆఫ్టర్నూన్ వెళ్తేనే మస్తు పబ్లిక్ ఉన్నారు. అప్పటికి జాతర కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకెక్కువ పబ్లిక్ ఉండేవాళ్ళు. మేము ఎంట్రన్స్ ఇచ్చినామో లేదో పెద్ద జాతర అయితే జరుగుతుంది. ఇంకా పోగానే గుండంలోకి అయితే మా ఆయన మా గగ్గని దిగి గంట సేపు ఆడుకున్నారు. మా గగ్గని అయితే గుండంలో మధ్యలో శివుడి దగ్గర దాకా తీసుకెళ్ళి అక్కడ మొక్కుపిచ్చినాడు. మా అశ్విక్ అయితే ఒకటే మునిగి బయటకు వచ్చినాడు. భయమైంది వాడికి నాలాగానే. నాకు మునగాలంటేనే మస్తు భయమైంది, మస్తు లోతుంది. నాకు ముందే స్విమ్మింగ్ కూడా రాదు. ఇంకొక మునిగి ఇంకా బయటికి అయితే వచ్చేసిన. ఇంకా బయటికి వచ్చి దర్శనంకి వెళ్ళే టైంలో ఇంకా ఇక్కడ నామాలు అయితే పెడుతున్నారు. ఆ నామాలు పెడితే భక్తురాల్లాగా ఫీలింగ్ అనిపించింది. ఇంకా దర్శనంకి అయితే బయలుదేరినాం. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ధర్మదర్శనంలో. ఇంకా అట్లయితే కాదు కదా అని టికెట్ తీసుకొని బయలుదేరినాం. అయినా కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అక్కడ ఒక 2 hours అయితే పట్టింది. ఇంకా బయటకు వచ్చి ప్రసాదం తీసుకునే టైంలో మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించినారు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంత దూరం వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి మన దగ్గరకు వచ్చి సెల్ఫీస్ అడిగితే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఆ తర్వాత మా ఆయన అయితే ఫాస్టింగ్ వదిలేసి ఇంకా జాతర మొత్తం తిరిగి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నిన్ననే, కానీ ఇంకెవరు చూడలేరు. ఒక్కసారి బయోలో లింక్ పెట్టినాను, ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది.